తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎన్కౌంటర్ లో మృతి చెందిన పోలీసులకు ఎక్స్గ్రేషియాను 40 లక్షల రూపాయలకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మరోవైపు పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కూడా కేబినెట్ ఆమోదం చేసింది. సమావేశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోమగోపాల్, చెప్పండి, కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన వివరాలు ఏంటి? ఏ విషయాలపై నిర్ణయాలు తీసుకున్నారు? కొద్దిసేపటి క్రితం తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల పరిస్థితులపై ప్రధానంగా చర్చించినట్టు మనకు తెలుస్తుంది. ఇందులో నల్గొండ జిల్లాలో కాల్పుల ఘటన, ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ కు సంబంధించి కేబినెట్ లో చర్చ జరిగింది. ఇట్లాంటి ఉగ్రవాద కాల్పుల్లో చనిపోయినటువంటి పోలీస్ కుటుంబాలకు ఇప్పుడు వరకు ఇస్తున్నటువంటి 20 లక్షల ఎక్స్గ్రేషియాను 25 లక్షల ఎక్స్గ్రేషియాను 40 లక్షలకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇలాంటి వారిని ఏ విధంగా ఆదుకోవాలి, అలాగే వారికి ఎంత మొత్తంలో డబ్బులు చెల్లించాలనే దానికి సంబంధించి హోంశాఖ మంత్రి నాయన నరసింహారెడ్డి అధ్యక్షతన మరో 2 మంత్రులు సభ్యులుగా ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్ని జూన్ 2వ తేదీ ఘనంగా నిర్వహించాలి, అన్ని ప్రభుత్వ ఆఫీసులపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే వారం రోజుల పాటు ఈ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయి. ఒక్కొక్క జిల్లాకు ఈ వేడుకలు నిర్వహించేందుకు ₹1 విడుదల చేసేందుకు మొత్తం దాదాపు 20 కోట్లకు పైగా అమౌంట్ ఖర్చు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు ఇవాళ కేబినెట్ లో తీసుకున్నారు. వాటర్ గ్రిడ్ రుణానికి సంబంధించి ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే సిరిసిల్లలో పవర్ లూమ్ వీవర్స్ కు 2010-2014కు సంబంధించి 7,14,00,000 టారిఫ్ ను కన్స్ట్రక్షన్ కింద ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఆ సిలబస్ మార్పులకు సంబంధించి నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. పోలీస్ శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్.